దేశరాజుపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు సర్పంచ్ ఏల్కపేల్లి దేవమ్మ లచ్చయ్య గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యలపై పూర్తి అవగాహనతో ప్రజల సహకారంతో దేశరాజుపల్లిని జిల్లాలోనే మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయడం, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యాలుగా చెప్పారు. ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటూ ఏ కష్టమైనా ప్రజలతో కలిసి ఎదుర్కొంటామని తెలిపారు. ఇచ్చిన హామీలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించుకుని తమ పదవీకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ దేశరాజుపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఎల్కపల్లి దేవమ్మ లచ్చయ్య. నన్ను గ్రామ ప్రజలు ఆదరించి మళ్ళా మూడోసారి గెలిపించినందుకు అందరికీ మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా ప్రజలు చాలా మమ్మల్ని ఆదరించారు, గెలిపించారు. మేము 5 సంవత్సరాల దాకా ఎవరికైనా ఏ పనులు వచ్చినా మేము అందుబాటులో ఉండి వాళ్లకు అరికాలకు ముళ్ళంటకుండా వాళ్ళకు అవసరాలు కానీ ఏదైనా ఈ 5 సంవత్సరాలు వాళ్లకు వెళ్ళవేళ్ళలో ఉండి అందరికీ పనిచేస్తాం. మేము ఉన్నంతసేపు ఎవరికి బాధ కలిగకుండా చాలా ఊర్లో సమస్యలు ఉన్నాయి. మేము వచ్చినాం కాబట్టి ఈ సమస్యలు గతంలో చేసిన సమస్యలన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి. అదేవిధంగా ఊరి డెవలప్మెంట్ కొరకు మన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి దాకా పోయి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి చాలా సమస్యలు, రోడ్లు, మోరీలు ఇంకా అన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేస్తాం. అందరికీ మేము రుణపడి ఉంటాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకు రుణపడి ఉంటాం. దేశరాజుపల్లి గ్రామ ప్రజల అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.